ఆగస్టు 14, 2025 బుధవారం నాటి దిన ఫలితాలలో భాగంగా ఈ మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, ఫలితాలు ఏ ఏ రాశుల మీద ఎలా ఉండబోతోంది అనే అంశంలో ఈరోజు గ్రహస్థితి చూసినట్టయితే కనుక చంద్రుడు మిథున రాశిలో తిరిగే రోజు, సూర్యుడు కర్కాటక రాశిలోను, బుధుడు కూడా అదే రాశిలో తుల్య భాగంలోను, శుక్రుడు సింహరాశిలో, శని భగవానుడు కుంభరాశిలో వక్రగతిలోను, రాహు మీనరాశిలో, కేతు కన్యారాశిలో సంచారం చేస్తున్నారు. అయితే మంగళుడు కర్కాటకంలో ప్రవేశించిన దశ ఈ గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయంటే భావ ప్రకటనల మీద, అంటే మాట్లాడే ధోరణి మీద, తర్వాత వాణిజ్య నిర్ణయాల మీద, అంటే వర్తక వ్యాపార వాణిజ్య పారిశ్రామిక రంగాల యొక్క నిర్ణయాల మీద కూడా ఈ ప్రభావాన్ని చూపిస్తాయి. దానితో పాటు కుటుంబ సంబంధాల మీద కూడా ఈ గ్రహాల యొక్క ప్రభావము చూపించబోతోంది. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి ముఖ్యమైన సమాచారాలు కానీ, ముఖ్యమైన పనులు కానీ, సమావేశాలు కానీ వాయిదా అయ్యేటట్టుగా గోచరిస్తోంది. స్నేహితుల మధ్య అపార్థాలు, కుటుంబంలో అపార్థాలు, కుటుంబంలో గొడవలు వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. అనారోగ్యపరంగా చూసినట్టయితే కనుక జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి సమస్యలు వేధించే అవకాశం కనబడుతోంది. నిద్రలేనితనంతో పాటు ఈరోజు మీరు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే కొంత నిరాశగానే ఈరోజు గడిపే ప్రయత్నం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము గురు గ్రహానికి సంబంధించినటువంటి పూజ కానీ, మంత్రం కానీ, జపం కానీ, దానం కానీ చేసుకున్నట్టయితే కొంత వెసులుబాటు ఉండే అవకాశం కనబడుతోంది. దీంతో పాటుగా ఉదయమే శివుడి ఆలయంలో మీ పేరిట ఏదైనా పూజ కానీ, అభిషేకం కానీ చేయించుకున్నట్టయితే కొంత సానుకూలంగా ఉండే అవకాశం ఉంది.